బ్రేకింగ్ న్యూస్. బనకచెర్ల ప్రాజెక్టుపై తెలంగాణ సర్కార్ వెలుబుచ్చిన అభ్యంతరాలపై ఏపీ సీఎం చంద్రబాబు పరోక్షంగా స్పందించారు. సముద్రంలోకి వృధాగా వెళ్లే నీటిని వాడుకుంటే తప్పేంటని ప్రశ్నించారు. ఆయన కాళేశ్వరం కడితే మేము అభ్యంతరం తెలిపామా అని చంద్రబాబు ప్రశ్నించారు. నీరు వృధా కాకుండా మీరు ప్రాజెక్టు కట్టుకోండని సలహా ఇచ్చారు. సముద్రంలోకి వెళ్లే వృధా నీటిని కరువు ప్రాంతాలకు తరలిస్తే బాధపడొద్దని చంద్రబాబు వ్యాఖ్యానించారు. చేస్తున్న తెలంగాణలో కూడా సముద్రంలోకి పోయే నీళ్లు కరువు ప్రాంతానికి తీసుకుపోతే ఎవరు బాధపడక్కర్లేదు. దానికి అందరం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. పదే పదే చెప్పాను, కాళేశ్వరం మీరు అభివృద్ధి చేశారు, చాలా మంచి పని చేశారు. ఇంకా కూడా ఎక్కడన్నా ఉంటే మీరు నీళ్లు తీసుకోండి. అక్కడి నుంచి మిగిలిన నీళ్ళు ఇక్కడికి వస్తాయి. రాజమండ్రి చివరి ప్రాంతంలో ఉంది. రాజమండ్రి దాటితే అవి సముద్రంలోకి పోతాయి తప్ప ఎవరూ ఉపయోగించుకోలేరు. ఒక తెలంగాణనే కాదు, కర్ణాటక, మహారాష్ట్రలో పడితే వాళ్ళు అక్కడ ప్రాజెక్టులు నిలబెట్టుకోలేకపోతే ఆ నీళ్లు మనకు వచ్చి ఇక్కడ ముంపుకు గురయ్యే పరిస్థితి వచ్చింది. అందుకనే లోయర్ రైపేరియన్ స్టేట్కి ఎప్పుడూ అధికారం ఉంటుంది. వీలైతే ఆ నీళ్లు వాడుకునే అవకాశం, అలాంటి నీళ్లు వాడుకుంటున్నాం తప్ప అది అందరికీ లాభం. రేపు అవసరమైతే మనం ఈ నీళ్లు తీసుకపోతే ఇంకొక 20 టీఎంసీ 30 టీఎంసీ వాళ్ళు కావాలంటే అక్కడ కూడా వాడుకునే అవకాశం వస్తుంది. ఇది ప్రజాహితం కోసం పనిచేస్తున్నాం, తెలుగు జాతి కోసం పనిచేస్తున్నాం అని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. అప్పుడప్పుడు మన అభిప్రాయాలు కూడా చెప్పకపోతే వీళ్ళందరూ అనుకుంటారు ఏదో వాళ్ళు చెప్పిందే రైట్ అని కూడా అనుకునే ప్రమాదం ఉంటుంది. అది కరెక్ట్ కాదు. ప్రతి ఒక్క తెలుగు జాతి మొత్తం అందరం ఆలోచించుకోవాల్సింది. ఇక్కడున్నా, తెలంగాణలో ఉన్నా, ఎక్కడున్నా తెలుగు జాతి. ప్రపంచంలో ఏ దేశంలో ఉన్నా, ఏ రాష్ట్రంలో ఉన్నా, ఏ రాష్ట్రాల్లో ఉన్నా తెలుగు జాతి కోసం చిరస్థాయిగా తెలుగుదేశం పార్టీ పనిచేస్తుందని మరొక్కసారి